చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 పిక్స్ అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత అయితే 9:16లో పెట్టేసుకోవాలి. ఫోటో స్క్రీన్ ఫుల్గా వచ్చేటట్టు అయితే అండ్ ఫొటోస్ కూడా జూమ్ చేసుకోవాలి. ఇట్లా 3 ఫొటోస్ కూడా జూమ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉంటే కనుక 5 ఫొటోస్ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 ఫొటోస్ యాడ్ చేసుకుని రైట్కి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బేసిక్స్లో స్లో జూమ్ ఆప్షన్ని క్లిక్ చేశాను. అండ్ ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో అయితే స్లో మూవ్ ఆప్షన్ అయితే యాడ్ చేశారంటే మనకు ఎటు మూవ్ కావాలంటే ఆ ఫోటో అటు ఆపోజిట్ అయితే మూవ్ చేసుకోవాలి. ఇలా ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో అయితే మూవ్ మైనస్ పెట్టుకున్న తర్వాత మూవ్ చేసేసాలి. ఫోటో ఫస్ట్లో అండ్ లాస్ట్లో అయితే మూవ్ చేసేసాలన్నమాట. ఇట్లా మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఎట్లయితే ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అయిపోతుంది అన్నమాట ఫోటో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ని అయితే బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. అండ్ మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్ చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసేయాలి. టెంప్లెట్ ఉన్న వాల్యూమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ అయితే జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ని అయితే ఒక 5 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. టెంప్లెట్ని అయితే ఒక 5 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవాలి. 5 సెకండ్స్ మాత్రమే ఉంచేసుకోవాలి. కరెక్ట్గా 5 సెకండ్స్ ఉంచేసుకొని దాన్ని డూప్లికేట్ అయితే యాడ్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మంచిగా డూప్లికేట్ అయితే యాడ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసేసుకోవాలి. లిరిక్స్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసేయాలి. ఫొటోస్ అయితే కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. నాకు ఎక్కువ లెంత్ ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత లిరిక్స్ని అయితే జూమ్ చేసుకున్నాను. లిరిక్స్ని జూమ్ చేసుకుని ఇట్లా కిందకైతే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఫైనల్గా వీడియో అయితే ఇలా వస్తుంది. నాకైతే వీడియో చాలా నచ్చింది. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికైతే రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్